విశ్లేషకులు. ముందుగా లక్ష్మీనారాయణ గారు గుడ్ మార్నింగ్ అండి. లక్ష్మీనారాయణ గారు గుడ్ మార్నింగ్. సో గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను కూటమి ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఎండగడుతోంది ప్రజాక్షేత్రంలో. సో ఏదేమైనా కానీ నీళ్ళు అనేది ఒక జీవాధారం, మనిషికి బతకడానికి. నీళ్ళ కోసం యుద్ధాలే జరిగినాయి మనకు తెలుసు. అట్లాంటి నీళ్లు ఇస్తామన్నా కూడా వాడుకోలేకపోవడం, దానికి కనీసం ఒక కోట్ చేయలేకపోవడం, కేరళతో కూడా పోటీ వరలేనటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉందా? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాటల్ని మీరు ఎట్లా చూస్తారు? ఏం జరిగింది జల్ జీవన్ మిషన్ లో? నమస్కారం అండి. అక్కడ మీకు మీ ప్యానల్ ఉన్నందరికీ నమస్కారం. వినపడుతుందా అండి? వినిపిస్తుంది, ప్లీజ్ మాట్లాడండి. నమస్కారం అండి. మీకు ప్యానల్ ఉన్న అందరికీ నమస్కారం. ఇప్పుడు జల్ జీవన్ మిషన్ అంటే ఇది ప్రత్యేకంగా ప్రొటెక్టెడ్ వాటర్స్, అంటే రక్షిత త్రాగునీటి అనేది ప్రతి పౌరునికి ఇది ప్రాథమికంగా అవసరం. అంటే ప్రభుత్వం కూడా మనం ప్రాథమిక హక్కుగా భావించాలి. అంటే ఈ ప్రొటెక్టెడ్ వాటర్, రక్షిత త్రాగునీరు అందించడం అనేది ప్రధానమైంది మనిషికి. త్రాగునీరు ఎందుకంటే ఈ త్రాగునీరు ఇప్పుడు ఆర్టికల్ 21 కింద కూడా ఇది మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఆర్టికల్ 21 కింద కూడా ఇది వస్తుంది. రక్షిత త్రాగునీరు అందించడం అనేది ప్రతి ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యం. త్రాగునీరు, రక్షిత త్రాగునీరు ప్రజలకు అందజేయాలి. ఇక కాబట్టి ఈ త్రాగునీరు అందజేయడంలో, అంటే రక్షిత త్రాగునీరు, ప్రొటెక్టెడ్ వాటర్ అందజేయడంలో సరే జగన్ ప్రభుత్వము ఆల్మోస్ట్ ఆల్ నిర్లక్ష్యం చేయడమే జరిగింది వాస్తవానికి. ఎందుకంటే నిర్లక్ష్యం కారణం ఏమైంది వచ్చారు మీ అనుభవం ప్రకారం? అంటే మాకు నీళ్ళు ఎక్కువ ఉన్నాయి వద్దనుకున్నారా, లేదంటే మాకు నీళ్ళతో అవసరం లేదు పక్క రాష్ట్రానికి అవసరం అనుకున్నారా, లేదంటే ఆల్రెడీ తెలంగాణ నుంచి కృష్ణా బేసిన్ వాటర్ మేము తీసుకొస్తున్నాం బార్డర్ నుంచి అనుకుని కూడా అప్పుడు చెప్పారు మాట? జల్ జీవన్ మిషన్ అంటేనే ప్రొటెక్టెడ్ వాటర్, డ్రింకింగ్ వాటర్ సప్లై, రక్షిత త్రాగునీరు సప్లై చేయడం, ప్రతి పౌరునికి సప్లై చేయాల్సిన ప్రాథమిక బాధ్యత ప్రభుత్వాలది. ఇది ప్రాథమిక హక్కులో కింద వస్తుంది కూడా. మనకు కాన్స్టిట్యూషన్ కల్పించిన ప్రాథమిక హక్కు ఆర్టికల్ 21 కింద కూడా రక్షిత త్రాగునీరు అందించాలి. అంటే రక్షిత త్రాగునీరుతోని ఇది ఒక మానవ యొక్క మనుగడ ముడిపడి ఉంది. అనేక ఆరోగ్య రీత్యా కూడా ప్రతి రక్షిత త్రాగునీరు అందిస్తే ప్రతి సామాన్య మానవుని యొక్క మనుగడ దీనిపై ఆధారపడి ఉంది. సరే ఉన్నత వర్గాలు ఏదన్నా మనకు మినరల్ వాటర్ తీసుకోవచ్చు, ఏదన్నా చేయాల్సిన సామాన్య మానవునికి అందజేయవలసింది రక్షిత త్రాగునీరు. రక్షిత త్రాగునీరు విషయంలో అప్పటి జగన్ ప్రభుత్వం అనేది నిర్లక్ష్యం, అంటే ప్రతి పౌరునికి అందజేయడంలో, ప్రతి గ్రామానికి అందజేయడంలో నిర్లక్ష్యం చేయడం జరిగింది. సరే ఎందుకు చేయడం అంటే ఈ ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాధాన్యతలో పోతారు. ఒక ప్రభుత్వాన్ని నడుస్తున్నప్పుడు ఆ ప్రాధాన్యత క్రమంలో కొన్ని వాళ్ళు ఎలక్షన్ సంబంధించిన ఓట్లకు సంబంధించిన ప్రజలను ఇతర విషయాలలో కూడా కొన్ని స్కీములు ఇంట్రొడ్యూస్ చేసి అట్రాక్ట్ చేసుకోవాలనే విషయం కూడా ఉంటది. కాకుంటే ఈ రక్షిత త్రాగునీరు అందించడంలో జగన్ ప్రభుత్వం చాలా విఫలమైంది. అయితే మనకి కాన్సెప్ట్ కూడా రక్షిత త్రాగునీరు కాన్సెప్ట్ అనేది 2019 నుంచి ఎక్కువ మొదలైన దేశం లెవెల్లో. జల్ జీవన్ మిషన్ కూడా 2019 నుంచే స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకా కొంచెం మనం అక్కడ తెలంగాణకు ఆలోచిస్తే, తెలంగాణ కాన్సెప్ట్ ఏమైందంటే కేసీఆర్ అప్పుడు మొదటి ప్రభుత్వం 2014 వచ్చిన తర్వాత ఇక్కడ మిషన్ భగీరథ అనేది ఇంట్రొడ్యూస్ చేయడం తెలంగాణలో. మిషన్ భగీరథ ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రతి గ్రామానికి రక్షిత త్రాగునీరు అందించడం అనేది ఇక్కడ దీని ఒక ముఖ్య ఉద్దేశం. ఇక్కడ రక్షిత త్రాగునీరు అందించడం లేదంటే రెండు రకాలుగా అందించవచ్చు. ఒకటేమో సమీపంలో ఉన్న ఏ గ్రామంలోనో ఆ గ్రామంలో గ్రౌండ్ వాటర్ ద్వారా రక్షిత త్రాగునీరు ప్రతి గ్రామానికి సప్లై చేయడం అనేది ఒక అంశం ఉంటది. తర్వాత రివర్ వాటర్, సర్ఫేస్ వాటర్, ఉపరితల జలము. అంటే ఉపరితల జలం అంటే రివర్ వాటర్, అంటే రివర్ వాటర్ ద్వారా అంటే అందించడం అనేది రెండోది. అయితే రివర్ వాటర్ అనేది ఇంకా కొంత ప్యూరిఫైడ్ వాటర్ ఉంటది. అంటే గ్రౌండ్ వాటర్ ద్వారా ప్రతి గ్రామానికి ఆ సమీపంలో ఉన్న గ్రామంలో గ్రౌండ్ వాటర్ ద్వారా అందించడం అనేది, భూగర్భ జలాల ద్వారా తాగునీరు అందించడం అనేది, శుద్ధి చేసి అందించడం అనేది ఒకటైతే, సర్ఫేస్ వాటర్ అంటే రివర్ వాటర్ ద్వారా, అంటే నదులు, రివర్లు, రిజర్వాయర్ల ద్వారా అందించడం అనేది సర్ఫేస్ వాటర్ అంటారు. సర్ఫేస్ వాటర్ ఎక్కడైనా వర్షపు నీరు అనేది అది ప్యూరిఫై ఉంటది, ప్రతి వాళ్ళు తెలుసుకోవాల్సిందే. రివర్ వాటర్ సర్ఫేస్ వాటర్ అంటేనే వర్షపు నీరు. వర్షపు అంటే రిజర్వాయర్ల నుంచి, రివర్ల నుంచి వచ్చే సర్ఫేస్ వాటర్ ద్వారా డ్రింకింగ్ వాటర్ అందించడం. అయితే ఇక్కడ తెలంగాణలో ఏమైందంటే కేసీఆర్ అప్పుడు 2014లో ఆయన తెలంగాణ ఏర్పడి వచ్చిన తర్వాత ఇక్కడ తెలంగాణలో మిషన్ భగీరథ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. మిషన్ భగీరథ అంటే దానికి నేపథ్యం చూసుకుంటే కొంచెం పోతే, నేను సిద్దిపేటలో అక్కడ కాన్స్టిట్యూన్సీలో పనిచేసిన, అక్కడ చాలా వాటర్ ప్రాబ్లం ఉండే, డ్రింకింగ్ వాటర్.
ఆయన ఒక ఏంటంటే సర్ఫేస్ వాటర్ అంటే రివర్ నుంచి అక్కడ కరీంనగర్ దగ్గర ఉన్న లోయర్ మానేర్ రివర్ నుంచి సిద్దిపేట కాన్స్టిట్యూంట్ కు మొత్తం ప్రత్యేకంగా పైప్ లైన్ లేచి ఆ సిద్దిపేట కాన్స్టిట్యూన్స్ లో 57 గ్రామాలలో రక్షిత నీరు అందించడం జరిగింది. దాని ద్వారా ఎప్పుడంటే ఆయన ఎప్పుడు దాదాపు ఆ అందించడం వల్ల ఏమైందంటే ఆయన ఈ తెలంగాణ వచ్చిన తర్వాత ఏమైందంటే ఆ ఒక్క నియోజకవర్గం ఒక ఎగ్జాంపుల్ లో ఆయన దాదాపుగా 3-4 సార్లు గెలవడం జరిగింది. అంటే 57 గ్రామాల్లో తెల్లారు లేవగానే ఒక నల్లలో నీళ్లు వస్తున్నాయంటే నల్ల నీళ్లు వస్తున్నాయంటే అంటే ఇక్కడ సార్ పాయింట్ లక్ష్మీనారాయణ గారు నీళ్లను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారు. నీళ్ల అవసరం ఏంటి అన్నది ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మీరు చెప్పినట్టు కేసీఆర్ సక్సెస్ అయ్యారు. సరే, ఎన్నికల ఆయుధంగా వాడుకున్నారా? ఎన్నికల కోసం మిషన్ భగీరథను ప్రతి ఇంటికి నల్ల కనెక్షన్లు ఇస్తామని చెప్పేసి ఎన్నికల ముందు ఇచ్చారా? ఎంత సెకండరీ విషయం అయితే కనుక ఒక అవగాహన ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మాత్రం సక్సెస్ అయిందని చెప్పాలి. బట్ ఎందుకు వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు నీళ్ళని నిర్లక్ష్యం చేశారా? ఇస్తా అన్నం పెడతా అంటే వద్దుపో అని కంచానిది అన్నట్టు ఈ పరిస్థితి కనిపిస్తోంది. మాట్లాడితే లక్ష్మీనారాయణ గారు, కమ్ బ్యాక్ టు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ విల్ బి కంటిన్యూ.